పార్వతీదేవి ఎప్పుడు గంగ వేడికి వస్తున్నదో లోకాల శంకరుడు గండు రామశిలిక అవతారం మీద పార్వతమ్మను కళ్ళతో చూసిండు గుండెలకు వెళ్ళు మరి ఆ గంగ దేవికి వెళ్ళిపోయి గంగ ఉత్సవం పట్టుకు వచ్చినట్టయితే పార్వతమ్మ చేతిలో నేను ఓడిపోయినట్టు అయిపోతుంది దేవాన దేవతలల్లా దెబ్బల పాలైపోతుంది నా బ్రతుకు ఆగో నీకు నీళ్లు దొరకనీయకుండా ఎత్తరా అని పార్వతమ్మ కన్నా ముందుగా పుట్టు అంటే గంగ ముందర పుట్టి నీకే చెల్లగాని నాకైతే భార్య కాదా నా చిన్న భార్య కాదా ఆగో ముందుగాలు నా భార్యను పిలిచి మరి నీళ్ళు ఎవరికని చెప్తున్నా అని గంగదేవిని ఎట్లా వేడుకుంటున్నాడు ఆ పరమశివుడు నా భార్య గంగదేవిని పిలుస్తానా అని ఏం చేస్తాందో బిజీ ఇప్పుడు ఎంతకాలంగా గంగా ముద్దుకు నేను అమ్ములను తెలుసుకుంటా మీకు అవసరం అమ్ములు చిట్టు అమ్ములు చిట్టు అమ్ములు కాదు నీ భార్య పెద్ద గుమ్ములు ఒక భార్య బయటికి రాలే గంగా నిన్ను చూడక బాగా రోజులైతుంది గంగా ఓ గంగమ్మ ఒకసారి బయటికి రావే రావమ్మా మెరుపుతీగా మన గంగేట నచ్చిండు మన ఎంకేటీవీ కిరణ్ నచ్చిండు మన సంపద నచ్చిండు సాయం నచ్చిండు కుమారం నచ్చిండు తిరుపతి నచ్చిండు రవ నచ్చిండు ఒక్కసారి మన సావన్న కూడా నచ్చిండు రావమ్మా మెరుపుతీగా వస్తున్నానండి గుణ 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 అప్పటికి పడిపోతే నీ భార్యనయ్యా అప్పుడు ఎట్లుండే సున్నంలో పుల్లో సన్నగా ఉండే సుఖం ఎక్కువైంది సుఖం ఏదిరా ఈ టైర్లు ట్యూబులు అంపులు మిట్టలు మన సిసి రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్ వేసినట్టు చిన్న దాచుకుంటారా తెలుసా
ఏం చేయాలి బుక్కెడు తిన్నమాట బొరుగు మానాడు షాటెడు తిన్నమాట చెక్కపేడాట ఇక నేను గిరితే ఇంతగానే గిత్త పాడబడతా ఒక్కొక్కరు పలకంటారు తింటారు కావాలని అప్పుడు గట్టుంటారు అయినా గంగా ఏంది ఏంటి రమ్మని మా ఆయనకి అక్కడికి పో చిన్నగా ఒక మాట మాట్లాడు ఇవాళ ఏ వారం సవాలం అయితే సుమారం అయితే నీదినా సుమారు నేనేమంటాను నువ్వేమంటాను ఇవాళ నీకు నేను ఒప్పుకోదులేనా ఉంటావు అందుకే ఇవాళ నీడ వరకు అది దూరం నేను చూస్తాను ఏది చెప్పు నువ్వు పెళ్ళాలి కాదా నువ్వు పైపు కాదా పైపు కాదు పైపు కానీ నువ్వు పైపు కాదా నేను సొప్పబెట్టు హస్బెండ్ 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 చెప్పలేదు అయినా నీళ్లు మంచిగా ఉంటాయా గంగల చాలా నీళ్ళు ఉన్నాయి కదా మొత్తం మర్చిపోయినా నన్ను నిన్నెందుకు మర్చిపోతానండి మర్చిపోతావు నువ్వు నన్ను మర్చిపోతావు నేను మర్చిపోతా నాకెవరు చెప్తాను నీకన్నా అబ్బో గట్టనే అంటావు అక్క దగ్గర పోయినప్పుడు అక్కడి మాట ఇక్కడ దాకా వస్తే ఇక్కడి మాట పెద్దది ఉండగా నేను ఇప్పుడు దాకా వచ్చినట్టు ప్రేమ లేదండి ఎందుకు ప్రేమ ఉన్నట్టు మన లోపల యాడ్ చేసుకోకపోదువా తాప పిలుచుకోకపోదా మీ అమ్మ ఒక్కొక్క మొగోళ్ళు విత్త పుట్టాడు సమరం ఎప్పుడన్నా ఇటు కామారెడ్డికో ఇటు నిజంపాడికో రామన్పేటకో మరి ఎక్కడికన్నా పోతే మొగోళ్ళు భార్యలకు ఫోన్ చేసి అమ్ములు నువ్వు ఏం తింటే నీకు కిలో సేపు లేవన్నా అరటికాయలు లేవన్నా నీకు మల్లెపూలు లేవన్నా నీకు గాజులు లేవన్నా 2 చెప్పులు లేవన్నా 2 చెప్పులు ఎత్తుమడకపోతే 4 తీసుకురా ఎత్తుమడ చెప్పులు కొనుక్కొని ఒక్కొక్క మొబైల్ ఈ జేబులో ఒకటి ఈ జేబులో ఇక చీపిరి కట్టలు కొనుక్కొని నెత్తులో పెట్టుకోరా కానీ నేను అట్లా అనుకుంటాను అట్లా ఉండదు మనది నీ మీద ఇక్కడ ఉంటది ప్రేమ కానీ ఓ బామ గంగ దేవి గట్టొచ్చేటోళ్ళు ఎవరమ్మ చూడవమ్మా మా అక్క పార్వతమ్మ ఆగో ఎందుకొరకు అత్తమ్మ నీకు తెలుసునా ఎందుకొండ కైలాసం లోపల ఉండేటోళ్ళు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రని అంటున్నావా గంగదేవి గంగదేవి పాపమాని మీ అక్కని నువ్వు గిట్లా మరి ఉత్కాలు ఆ గంగ ఉత్కం నీళ్ళు గిట్లా ఇచ్చినట్టయితే దేవాన దేవతలల్లా దెబ్బల పాలైతుంది నా బతుకు ముక్కుంట ముచ్చల పాలైతుంది నా బ్రతుకు అందుకొరకే ఆగో మీ అక్కకు నీళ్ళు ఇయ్యద్దన్నాడు అశంకరుడు ఎంతైనా తోడబుట్టకున్న అక్క రక్త సంబంధం కాకుండా నన్ను శైలిలో చూసుకుంటాను అందు గురించి మా అక్కకు నీకే మూల్యం పోతుంది అయితే మీ అక్క కంటేంది నువ్వు కంటేంది నేను కంటేంది పిల్లగాలను మా అక్క కంటేంది అక్కకి ఇచ్చేది పిల్లగాలను మీ అక్కకు పిల్లగాలు ఇస్తే నేను చిన్న మన పిలవరా లేకపోతే నాకు సంబరం అనిపించదా ఇస్తేనంటాను ఆగో ఇది కూడా అక్క పాటేనుందో ఇక నేను ఒక్క లంగరా
మాట విని అత్తకు నెల్లి ఎద్ద గంగదేవి ఎందుకు ఒకవేళ ఇట్లా పాపమా నీళ్ళు గిట్ల ఇచ్చినట్టయితే నాకు కోపం వచ్చినట్టయితే నీ ముక్కు చెక్కి మరి పాతాలోకం తప్పుదే ముక్కిని గంగ పుడతావు అత్త కాకుండా నీకు లూసుకునవే పార్వతి గంగ అప్పుడే మర్చిపోయినా ఏంటి ఏం మాట ఒకప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినాడు ఏమన్నది మరి పరక భాషంగా జల్లకంకరం కట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినాడు ఏమన్నది నీసు కులము కంప కులము మరి పరకలు తిన్న పాడనా సమితి రొయ్యలు తిన్న రొతనా సమితి మరి ఆమె పెట్ట పేరులో పెట్టలేదు ఎన్ని మాటలు అన్నది ఎన్నో అన్నది అందుకొరకే ఆగో ఆ మాటలు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకో ఆగో గుర్తుకు తెచ్చుకోమన్నాడయ్యా శంకరుడు పార్వతి దేవదేవ జంగమయ్యా దేవుడు లోకాల శంకరుడు మా మాట చెప్పంగానే అమ్మవారు గంగదేవి కళ్ళతో చూసింది అలనాటి కాలమందు నా భర్త లోకాల శంకరుణ్ణి పెళ్లి చేసుకొని వచ్చిన నాడు నన్ను అనరాని మాటలను పెట్ట పేరునాలు పెట్టింది నా భర్త అన్న మాట ప్రకారం నీళ్ళు నేను అనుకోని ఆ గంగదేవి సట్టేడు గంగలు సంఖ లోపల పెట్టుకొని చూపించి గంగమ్మ గుండము దాచుకేనా ఆకారలోకం లోపల పవలించి మండుతున్నది ఆ గంగదేవి అమ్మవారి గంగదేవి ఆకారలోకం లోపల ఎప్పుడు వండుకున్నదో ఆగో అమ్మవారు భారతమ్మ గంప సంకర పెట్టి మిగిలిన ఎట్ల పెట్టుకొని గంగ ఒడ్డు కాడకొచ్చింది ఆ భారతమ్మ గంగ ఒడ్డు కాడకొచ్చే వరకు గంగ లోపల నీళ్లు కనబడతలేవు ఆ ఉష్క నీరు కనబడుతున్నాయి పార్వతమ్మకు అప్పుడు పార్వతమ్మ ఏమనుకున్నది ఓ చెల్లె గంగదేవి నీ కూడా నేను షేడైపోతున్నా చెల్లెలా ఓ చెల్లె గంగదేవి అడ్డ బాబల కొరకు చెల్లెలా మీరు బాధపడుతున్నారే చెల్లె అందుకొరకే చూడుండి అవ్వాల ఆడదానికి కళ్ళది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డది బయట కావాలన్నారయ్యా అందుకొరకే చూడుండి అవ్వలారో తల్లి గర్భము నుంచి ధనము తేడెవడు తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మల్లమే కాని బెరుగు బంగారమెవరు మింగవారు విత్తమాచన చేసి విరవిగుండే కాని కూడబెట్టిన సమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మములే కదాచి దాచి తులకు దొంగలకే ఇందులో దొరలకేమునో తేనె చుట్టి గలియవా తెరువరులకు దర్శన వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత సూరా ఏ తల్లయ్య కోరుకుంటది కొడుకుల గనాలి కోరికలు తీరాలే బిడ్డల గనాలి భ్రమలు తీరాలే పిలువరు మదిపులకించను ప్రేమను వర్షించను ఆయాసములో ఆవేశములో పలికే తల్లి పలుకు అమ్మ అన్నలు ఆడవాళ్లకు నా గర్భాల ఉండినా నాకు కొడుకులు లేరు నా గర్భాల ఉండినా నాకు బిడ్డలు లేరాయే ధరాన ఉండినా వినాయకుడు కుమారస్వామి ఉండరు గారి కడుపులో నాకు కొడుకులు బిడ్డలు లేరా అని కన్నీళ్లు తీసుకుంటా
పోయిన బిడ్డ శ్రీ గంగమ్మ దేవి గంగమ్మ పోయిన బిడ్డ నీలారి బొమ్మ నీలారి బొమ్మ చెక్కు పోయిన బిడ్డ శ్రీ గంగమ్మ దేవి గంగమ్మ ఎత్తని నాలకు మెరుగు వల్లే తరుగు వల్లలు బెరతా గవరగిరి మేరకొడవే నాకొడవు ఎత్తని కాళ్ళకు మెరుగు వల్లల్లో తరుగు వల్లలు బెరతా గవరగిరికి మేరకొడవే నీవు నాకొడవు యా నీకు రాపుతాడు వయ్యారిగాడు వరంగల్ పట్టణానికి ఒక్కడగాడు కరివల రాజు నీకు రాపుతాడు వయ్యారిగాడు గంగా పట్టణానికి ఒక్కడగాడు కరివల రాజు యా సింగమావే తారాడు సుఖండించి ఐశర్ల గట్టి కలిగే కరివల రాజు యాగొల్ల రాజు సింగమావే తారాడు సుఖండించి ఐశర్ల గట్టి కలిగే కరివల రాజు యాగొల్ల రాజు ఆరు చెట్టు మీద పలికినాడు పొలములోన పెట్టినాడు పరిగిపోయేనా చెల్లిపోయేనా ఆరు చెట్టు మీద పలికినాడు పొలములోన పెట్టినాడు పరిగిపోయేనా చెల్లిపోయేనా గౌరమ్మ అక్కడెల్లల్లు ఒక్కడే శంకరుడు చేపట్టినాడు వెళ్ళాడినాడు గౌరమ్మ అక్కడెల్లల్లు ఒక్కడే శంకరుడు చేపట్టినాడు వెళ్ళాడినాడు అయ్యో పున్నావినాడు నిన్ను పున్నావినాడు నిన్ను కలిసే గంగమాయమ్మ నీరిత పున్నావినాడు నిన్ను కలిసే గంగమాయమ్మ గంగరావే గంగా జాలారి గంగా గంగ నిన్ను కలిసేటి గంగరమ్మ జలవరమ్మ గంగరావే గంగా జాలారి గంగా నీలారి గంగా గంగ నిన్ను కలిసేటి గంగరమ్మ జలవరమ్మ అమ్మవారు పార్వతమ్మ గంగ ఒడ్డు నిలబడి గంగ ప్రార్థన చేసిన గంగదేవి వస్తలేదు అప్పటికైనా ఇప్పటికైనా గంగ నీళ్ళు ఉసుకలు నిలబడాలంటే శర్మను ఓడితే శర్మను నీళ్ళు ఊరుతాయి అంటారు అమ్మవారు పార్వతమ్మ నడి గంగ లోపలికి వచ్చింది ఆగ ఉష్క నిర్మలు ఓడుతున్నది ఆ పార్వతమ్మ పుష్కరు ఎప్పుడు శరవలు ఓడుతున్నదో అమ్మవారు పార్వతమ్మ రక్తము శిలశిల రక్తం శిల్లాడిపోయి గంగ ఎప్పుడు గంగల పడ్డదో అదే గంగ లోపల పార్వతమ్మ రక్తం పడ్డది ఆ ఉష్క లోపల కాబట్టి ఆ గంగ లోపల ఒక్క పప్ప చెట్టు అయి పుడుతున్నది ఓ తల్లులారో నా సప్పట్లు ఒట్టు అంటే ఎవరు కొడతారేమో సప్పట్లు కొట్టే కాలం సత్తరాత్రం అయిపోయింది అమ్మవారు పార్వతమ్మ ఎప్పుడు ఆ రక్తము ఆ గంగర పడితే పబ్బ చెట్టు అయి పుట్టింది అగో రానున్న కాలం లోపల పార్వతమ్మ పబ్బ చెట్టుకి ఎవరు దేవుడు పెడుతుంది అగో రానున్న కాలం లోపల అగో ఏసి 7 ఏళ్ళు కాలం పోతే 7 ఏళ్ళు కాలం పోతే అగో ఎగిసి మొగులు ముట్టాలన్నది ఆ పార్వతమ్మ ఏడ్చింది పార్వతమ్మ కన్నీళ్ళు తీసింది నాకు ఇక్కడ అటువంటి మా చెల్లె గంగదేవి వచ్చేటట్టు లేదు నేనెట్లా ఏమి అన్నాని ఎలా విధిగా గంప సంకర పెట్టి బిందెరెత్తి పెట్టుకొని అగో అడిగిన ప్రయాణం అవుతున్నది ఆ పార్వతమ్మ అగో పార్వతమ్మ కన్నీరు అగో భగవంతుడు శంకరుడు కళ్ళ చూసిండు తల్లులారు దేవదేవతన్నమయ్యా దేవుడు లోకాల శంకరుడు పార్వతమ్మ కన్నీరు ఏనాడు చూసిండో శంకరుడికి బాధ అనిపిస్తున్నది అయ్యో భగవంత నా భార్యకి ఇన్ని కష్టాలు పెట్టిన ఇన్ని బాధలు పెట్టిన గాని కొడుకులు నాకద్దు బిడ్డలు నాకద్దు అని తిరిగి నా దగ్గరికి వస్తలేకపాయే అడవి లోపల పార్వతమ్మను ఒక్కాటాడియపోతే నా పేరు లోకాల శంకరుడు కాదా అని పార్వతమ్మ వచ్చే తోవ లోపల కోరడంతలో బండారు పెట్టేను బండారు పెట్టరా
శివవర్ణ పువ్వులు తయారు చేసి దేవుడు లోకాల శంకరుడు ఏర్పడకుండా ఎండి కొండల్లో ఉన్నడే శివతంగమయ్యా అమ్మవారు బాలసమ్మ గంప సంగతి పెట్టుకొని ఇంద్రెత్తులు పెట్టుకొని ఎక్కడ ఎప్పుడు వస్తున్నదో ఆ వచ్చేది వల్ల మానవ శక్తులు వస్తుంది ఆ పార్వతమ్మ మారేడు శక్తులు చూసిన వరకు ఎడమంటి శక్తి సదా కనబడుతుంది శక్తి నీడ కింద కోసేపు సొల తెచ్చుకుంటారా అని ఆగో బిందె అక్కడ పెట్టింది అమ్మవారు బాలసమ్మ గంప కింద పెట్టి ఆగో కన్న తల్లి కట్టుకున్నది 10,000 బట్టి చీరాన్ని చూడబాయే ఆగో పన్నెండు వరుసుకొని అవ ఎల్లరికల వండుకొని అవ చెట్టు పైకి ఉంటున్నది ఆ పార్వతమ్మ అవ చెట్టు పైకి ఆ తల్లి పార్వతమ్మ ఎప్పుడు నొత్తున్నదో ఆ చెట్టు పైకి చూసవరకే అవ చెట్టు పైకి చూసవరకు అవి 3 పువ్వులు కనబడుతున్నాయి ఒకటేమో బ్రహ్మవర్ణం పువ్వు ఒకటేమో విష్ణు వర్ణం పువ్వు ఒకటేమో శివవర్ణం పువ్వు ఆ 3 పువ్వులు కనబడే వరకు పార్వతమ్మ ఏమనుకున్నది ఆ పువ్వుల చూసే పువ్వులు లేవు ఆ పువ్వుల చూసే వరకు పార్వతమ్మ ఏమనుకున్నది అయినా నా భర్త కోరుకున్న పువ్వులు ఇక్కడ దొరుకుతున్నాయి ఒరే సంగమాడా నీకు నేను భయపడుతున్నా వస్తున్నా ఆ చెట్టు ఎక్కుందా నేను పూలు వచ్చి నీ ఒక్క మీద వచ్చి 7 మంది ఆడవాళ్ళు 1,000 మంది కొడుకులు నేను కలకపోతే అవరే పార్వతమ్మని కాదన్నది ఓ తల్లులారో ఇప్పటికైనా ఆడవాళ్ళు పిలిపిలేరు చెట్టు ఎక్కడే లేదు ఆ పూలు పోయనే లేదు భర్తలు అనేక సంగవాడా ఉడిమొక్కబోడా ఉడ్డకోసలోడా అని అనరాని మాటలు అంటారు పార్వతమ్మ అవి ఆడవాళ్ళకు ఓపిక తక్కువ ఆ ఓపిక ఎంత తక్కువ అంటే అవి చేసుకున్న భర్త భార్య ఉండడం 1,000 కోట్లు తెచ్చుకొని తాగినట్టయితే భార్య ఏమనుకుంటది ఒరే తాత కొడక నాకు కూడా నువ్వు కోటలు తాగుతావురా సీసలు తాగుతావురా అని చేసుకున్న భార్యకు భర్తలకు కోటలు తాగుతారు ఇక్కడ బాగా అనిపించాలి మరి భార్య చూడక ముందుకు భర్త సోపతి వాళ్ళతోటి భర్త 1,000 భార్య చూడక ముందుకు భర్త సోపతి స్నేహితులతోటి బాటలు తాగి